హలో డియర్ మమ్మీస్, మీరు మాస్టర్ షెఫ్ అయ్యే టైం వచ్చేసింది. అదే సమ్మర్ టైం వచ్చేసింది. పిల్లలు ఇంటికానే ఉన్నారు కాబట్టి అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉంటారు. బయట కొని ఇవ్వడం కన్నా ఇంట్లోనే చేస్తే బెటర్ కదా. సో నేను ఈరోజు ఓరియో ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎండలు మామూలుగా లేవు. ఏప్రిల్లోనే ఇలా ఉందంటే మేలో ఇంకా అదిరిపోతుంది. సో పిల్లల్ని బయటికి అస్సలు పంపించకండి. హాలిడేస్కి పంపించినా కూడా ఇంట్లోనే ఉంచేలా ట్రై చేయండి. కూలర్ దగ్గర, ఏసీ దగ్గర, ఎక్కడైనా సరే వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ ఇచ్చి ఇంట్లోనే ఉండేలా చూడండి. సో మనం ముందు జాగ్రత్త తీసుకుంటేనే కదా తర్వాత వాళ్ళకి ఫీవర్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని బాధపడే కన్నా వాళ్ళని ఇంట్లోనే ఉంచితే వాళ్ళతో మనకి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అలాగే హెల్త్ కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి యాక్టివిటీ ఇస్తే వాళ్ళకి టైం పాస్ అవుతుంది. సో ఇంట్లోనే ఉంచి ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తూ ఉండండి. ఓరియో బిక్స్ చేసేసాను, ఏం లేదండి. ఓరియో బిస్కెట్స్ విత్ పాలు యాడ్ చేసేస్తున్నా అన్నమాట. అందులో షుగర్ యాడ్ చేస్తే చేయొచ్చు, బట్ ఏంటంటే ఓరియో బిస్కెట్ లోనే ఎక్స్ట్రా షుగర్ ఉంటుంది. సో విహాన్కి సర్ప్రైజ్ అన్నమాట, వానికి చేస్తున్నా అనే విషయం తెలియదు. సో నేను ఇది డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మీకు తెలిసిందే ఐస్ క్రీమ్ అంటేనే డీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. సో ఇలా 2 hours డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూసేద్దాము. నెక్స్ట్ పార్ట్ లో ఐస్ క్రీమ్ చూపిస్తాను. అంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.